నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వర స్వరూపమైనటువంటి నటరాజ రూపంలో ఉన్న అంతరార్థం ఏంటో, నటరాజ రూపం ద్వారా పరమేశ్వరుడు మానవాళికి ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నాడో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని నిర్వహిస్తూ అద్భుతమైనటువంటి సందేశాన్ని మానవాళికి తెలియజేస్తున్నాడు. నటరాజస్వామి రూపాన్ని మనం పరిశీలించినట్లయితే నటరాజస్వామి రూపంలో పరమేశ్వరుడికి పైకి లేచి ఉన్నటువంటి కుడి చేతిలో ఢమరుకం పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఢమరుకం నుంచి ఓంకార శబ్దం వస్తుంది. ఈ ఓంకార ప్రణవ స్వరూపం నుంచే సృష్టి మొత్తం కూడా ఆవిర్భవించిందని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే పరమేశ్వరుడు పైన ఉన్నటువంటి ఎడమ చేతిలో అగ్నిని ధరించి ఉంటాడు. అగ్ని అనేది లయతత్వాన్ని తెలియజేస్తుంది. జనన మరణ సంసార చక్ర భ్రమణానికి కారణమైనటువంటి స్వరూపంగా పరమేశ్వరుడు నటరాజ రూపంలో అగ్నిని పైకి ఉన్నటువంటి తన ఎడమ చేతిలో ధరించి ఉంటాడు. అలాగే నటరాజ రూపంలో పరమేశ్వరుడు క్రింద ఉన్నటువంటి కుడి చేత్తో అభయముద్రను కలిగి ఉండి భక్తులందరినీ రక్షిస్తాననే సందేశం ఇస్తున్నాడు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి భక్తులందరికీ కూడా అజ్ఞానాన్ని తొలగింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా క్రింద ఉన్నటువంటి నటరాజస్వామి వారి కుడి చెయ్యి అభయముద్రలో భక్తులందరికీ అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే క్రింద ఉన్నటువంటి ఎడమ చెయ్యి పైకి నిలబడి ఉన్నటువంటి కుడి కాలును చూపిస్తూ ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే సంసార సాగరంలో ఉన్నటువంటి భక్తులను సంసార సాగరం నుంచి బయటికి తీసుకువచ్చి జ్ఞానప్రాప్తిని కలిగింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా ఈ రూపంలో నటరాజస్వామిగా పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అలాగే క్రింద ఉన్నటువంటి ఎడమ చెయ్యి పైకి నిలబడి ఉన్నటువంటి కాలును చూపిస్తున్నప్పుడు అది ఏనుగు తొండం ఆకారంలో ఉంటుంది. అది జ్ఞానప్రాప్తికి సంకేతం. కాబట్టి నటరాజస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా, నటరాజస్వామి వారిని దర్శనం చేసుకోవటం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవచ్చని, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని చెప్పటం కూడా ఈ రూపంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే నటరాజ రూపంలో పరమేశ్వరుడు మాయలకుడు అనే రాక్షసుణ్ణి కాళ్ళ కింద తొక్కి పట్టినట్లుగా దర్శనమిస్తాడు. అంటే మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలను, దుర్గుణ గుణాలను తొలగింపజేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని నటరాజస్వామి రూపంలో పరమేశ్వరుడు భక్తులందరికీ సందేశమిస్తున్నాడు. కాబట్టి నటరాజస్వామి రూపంలో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుప్పారకుండ్రం క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. చాతుర్వర్ణ్య ప్రకరణం ప్రారంభించడానికి ఉపోద్ఘాతం ఇస్తున్నారు భగవత్పాలు వారు. ఏతావానేవచ సర్వవేద స్మృత్యర్థ పురుషార్థం ఇచ్చద్భిః అనుష్ఠేయ ఇత్యేవమర్థం. సర్వవేద స్మృతులు చెప్పిన పురుషార్థం పొందాలనుకోవడానికి ఒక వ్యవస్థ ఏర్పరచబడింది. ఆ వ్యవస్థ పేరే చాతుర్వర్ణ్య వ్యవస్థ. ఇది ఉపోద్ఘాతం చెప్తూ స్వభావం అంటే ఏమిటో చెప్తున్నాడండి. చాలామంది స్వభావం అంటారు. స్వభావం విడిచిపెట్టడం కష్టం, కానీ ఆత్మ యొక్క స్వభావం మాత్రం ఇది కాదు. బుద్ధి అంతఃకరణము ఈ త్రిగుణాలతో ఏర్పరచుకున్నది స్వభావం. ఈ ఎక్కువ తక్కువలు ఎందువల్ల ఏర్పడుతున్నాయంటే వాడు చేసిన సత్వరజస్తమో కర్మల వల్ల ఆ వాసనలు ప్రబలి వాడు ఏ కర్మను ఎక్కువ చేశాడో, ఏ భావాన్ని ఎక్కువ పెట్టాడో దాని ప్రకారంగా తర్వాత జన్మలు వస్తాయి అన్నాడు ఇక్కడ. అందుకే జన్మాంతరకృత సంస్కార ప్రాణినాం వర్తమాన జన్మని స్వకార్యాభిముఖత్వేన అభివ్యక్త స్వభావ. ఇదివరకటి జన్మల్లో చేసిన యొక్క కర్మల యొక్క వాసనల బలం ఈ జన్మలో అభివ్యక్తమవుతుంది. అది దేహ రూపంలో, బుద్ధి రూపంలో, ప్రాణ రూపంలో అభివ్యక్తమవుతుంటుంది. దీని పేరు స్వభావము అన్నాడు ఇక్కడ. ప్రతిదానికి స్వభావం ఉంటుంది.
ఈ ఇన్ని రకాల స్వభావాలు ఉండడం వల్ల సమాజం క్షేమంగా ఉంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఒకడికి శరీరం కష్టించి పని చేస్తాడు, వాడి స్వభావం అది. ఇంకొకడు ఆలోచించి చేస్తాడు. అందుకని మీరు ఏం కష్టపడరు, ఆలోచించరు, కూర్చుంటారు, అందుకే ఇలా ఉన్నారు అంటే వాడు ఆలోచించడం వల్లే ఇంకోటి పని చేస్తున్నాడు. ఇంజనీర్ టేబుల్ మీద కూర్చుని ప్లానింగ్ ఇస్తాడు, కార్మికుడు దాన్ని తీసుకుని ఒక బిల్డింగ్గా రూపకల్పన చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కొంతమంది, అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు కొంతమంది, అకౌంట్స్ చూసేవాళ్ళు కొంతమంది, చిట్ట చివరికి దాన్ని నిర్మించే వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా, ఏ పనికైనా వీళ్ళు ఉంటారా లేదా, వాటినే చాతుర్వర్ణ్యాలు అన్నారు. ఇంకోటి చెప్పండి ఇక్కడ. అయితే భారతదేశంలో ప్రబలమైన కుటుంబ వ్యవస్థ ఒకటి ఉండ కారణంగా ఇటువంటివి ఎక్కువ తక్కువలు లేకుండా పరంపరాగతంగా ఇవన్నీ కొనసాగుతూ ఒక వ్యవస్థ ఏర్పరిచారు. ఆ వ్యవస్థ వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందారు. ఇందులో ప్రతి వారికి కూడా శాస్త్రం విధులు చెప్పింది, ఇలా ఉండాలి నాయనా, ఇలా ఉండాలని. సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, 2 రకాల ధర్మాలను ఇచ్చింది. సామాన్య ధర్మములు అంటే అన్ని వర్ణములకు సామాన్య ధర్మములు ఉన్నాయి. సత్యము, అహింస ఇత్యాదులన్నీ చెప్పారు. ఇవి సామాన్య ధర్మములు. విశేష ధర్మములు అంటే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కటి. ఎందుకంటే యజ్ఞము, యాగము, క్రతువు చేయాల్సినటువంటి వాడు ఉంటాడు. వాడికి నిరంతరం ఆ మంత్రాలను అనుష్ఠానం చేయాలి, దానికి తగ్గ పవిత్రంగా జీవించాలి. పైగా వాటికి ఉపవాసాలు, తపస్సులు ఇవన్నీ చేస్తూ ఉంటే వాడికి పంట పండించడం, వ్యాపారం చేయడం కుదరదు, అది ఇంకోటి చేస్తాడు. కనుక వీడు అగ్నిహోత్రంలో వెయ్యడానికి 4 బియ్యాలు నేతితో తడిపి వెయ్యాలి అన్నమన్నా పండించడానికి రైతు ఉండాలి. తెలుసుకోండి ఇక్కడ. అక్కడి నుంచి ఇక్కడి వరకు వీళ్ళందరూ ఒకే పరమపురుషుని యొక్క శరీర స్వరూపము అని చెప్పారండి ఇక్కడ. అది కల్పన, అద్భుతమైన రూపకల్పన మనకి పురుషోక్తంలో కనబడుతుంది. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య. ఇందులో చెప్పిన విశాలమైన భావాన్ని గ్రహించలేక దీన్ని సంకుచితంగా చూడడం మొదలుపెట్టారు. దాన్ని తామస బుద్ధి అనుకుందాం, సరిపోతుంది. ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు సమాజ స్వరూపం అది. ముఖం అంటే అవయవం కాదు, స్థానం. ఈ తెలుగు పరమపురుషుడి కాళ్ళ దగ్గర మీరేమి నెత్తి మీద అని. అరే నువ్వు పట్టుకునేది పరమేశ్వరాన్ని పాదాన్ని పట్టుకుంటేనే స్వామి ముచ్చొచ్చారు, నెత్తి పట్టుకోడేవాడు ఇక్కడ. పైగా ఇది బొమ్మ కాదు, విరాట్ పురుషుని యొక్క స్థానములు ఇవన్నీ కూడా. అందుకే ఆలోచించి ఆచరణ చేసేటువంటి స్థానం బుద్ధి, రక్షించి నడిపే స్థానం చెయ్యి, వీటిని బ్యాలెన్స్ చేసే స్థానం ఊరువులు, ఈ సమాజానికి ఒక మూమెంట్, గతి ఇచ్చే స్థానం పాదం. తెలుసుకోండి ఇక్కడ. ఈ 4 కలిపి పరమేశ్వర చైతన్యం. అంతేకాదు ఈ చాతుర్వర్ణ్యములు విడివిడిగా కనబడ్డమే కాకుండా ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణ్యం ఉంటుందండి అన్నాడు ఇక్కడ. తాను ఆలోచించినప్పుడు వాడు బ్రాహ్మణుడు, తనకి తాను ఒక వ్యవస్థ ఏర్పరచుకుని రక్షణాదులు కల్పించుకున్నప్పుడు వాడే క్షత్రియుడు, వాడు బడ్జెట్ వాడు రాసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ఎలా ఖర్చు చేసుకోవాలన్నప్పుడు వాడే వైశ్యుడు, వాడి వంట వాడుకుంటూ వాడి సర్వీస్ వాడు చేసుకునేటప్పుడు వాడే శుద్ధుడు. ప్రతి వాళ్ళు 4 ఉంటాయి, పరిశీలించండి ఇక్కడ. అయితే ఇందులో ప్రధానంగా వ్యవస్థ ఏర్పరిచినప్పుడు ఒక క్రమం ఉంది కనుక దీనికి సంబంధించిన పని వాడు చేస్తూ ఉంటాడు, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ స్వభావం ఉన్న కారణంగా వాడికి ఆ పని మీద ప్రీతి కలుగుతుందట. కనుక వాడి ప్రవృత్తి వాడిది. ఇలా భగవంతుడు వివిధమైన ప్రవృత్తులు సమాజ గతి కోసం వారి గుణాలను అనుసరించి పెట్టాడు ఇక్కడ. ఎక్కువ తక్కువలు ఎక్కడా లేవయ్యా, తెలుసుకో ఇక్కడ. అది వీళ్ళందరూ తరిస్తారని చెప్పాడు. ఆ మాట గౌతముడు ధర్మసూత్రాల్లో చెప్తాడు. వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్ఠా ప్రేత్య కర్మఫలమనుభూయ తపస్సేషేణ విశిష్ట దేశ జాతి కుల ధర్మ ఆయు శృత విత్త వృత్త సుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే అని గౌతమ ధర్మసూత్రాలు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే వర్ణాశ్రమాల్లో వాళ్ళ ఏది శాస్త్రం విధించిందో దాన్ని చక్కగా చేస్తే, భక్తి జ్ఞానం పక్కన పెట్టండి, ఇచ్చిన కర్మని చక్కగా చేసినట్లయితే వాడు జన్మాంతరం ఉత్తమమైన సుఖాలు అనుభవించి స్వర్గాది లోకాల్లో తర్వాత ఇప్పుడు ఏ జన్మలో ఇవన్నీ చేశాడో దాన్ని మించిన ఉత్కృష్ట స్థితి పొందుతాడు. ఆ స్థితిలో గొప్ప ఇంట్లో పుట్టచ్చు, గొప్ప దేశంలో పుట్టచ్చు, గొప్ప ధర్మంతో పుట్టచ్చు, గొప్ప ఆయువుతో పుట్టవచ్చు, గొప్ప జ్ఞానంతో, గొప్ప సంపదతో, గొప్ప ప్రవర్తనతో పుడతాడు. కనుక ప్రతి వారు కూడా వాళ్ళు చేసిన దానికి తర్వాత ఉన్నత స్థితిని పొందుతారు సుమా. అంత చక్కగా చెప్పాడు. ఇందులో ఎక్కువ తక్కువ లేవు. అందుకే ఎవరెవరి గుణములు ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ శమో దమస్తప శౌచం క్షాంతి రాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రహ్మకర్మ స్వభావజం అంటే బ్రాహ్మణ కర్మ ఏదైతే ఉందో వాడి స్వాభావిక కర్మ ఏంటంటే శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి సహనంట, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, ఇవి వాడికి సహజంగా
ఉంటాయి పుట్టుకతో అన్నాడు ఇక్కడ. అంటే సత్వగుణం బాగా ఉంటూ మిగిలిన 2 గుణాలు తగ్గితే అది బ్రహ్మకర్మ అంటారు ఇక్కడ. ఆ సత్వగుణం పాళ్ళు ఉన్నవాడికి సహజంగానే శమము, అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, తపపాలన, శౌచము, క్షాంతి అంటే ఇతరులు ద్రోహం చేసినా సహించగలగడం, ఆ ద్రోహాన్ని మర్చిపోగలగడం, దాని రెండింటి కలుపుకుని క్షాంతి అనాలండి. అదే ఎంత తిడుతున్నా పడ్డాన్సమా అని జీవితాంతం చెప్తుంటాడు, అంటే తిట్టు గుర్తుంచుకున్నాడు అనమాట. అలా కాదు, ద్రోహం కూడా మర్చిపోగలగాలి. ఆర్జవం అంటే ముందే చెప్పుకున్న రుజుత్వము, నిష్కపటత్వం. జ్ఞానం, విజ్ఞానం అంటే పరోక్ష జ్ఞానము, అనుభవ జ్ఞానము. ఆస్తిక్యం, శాస్త్రములందు విశ్వాసము. ఇవి బ్రహ్మకర్మ స్వభావజం. అంటే సాత్విక గుణ ప్రధానుల యొక్క స్వభావం ఇలా ఉంటుంది. ఇక రాజస గుణ ప్రధానులైనటువంటి వారి స్వభావము శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం, దానం, ఈశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము తెలుస్తూనే ఉంది. తేజస్సు అంటే పరాక్రమం అని అర్థం దీనికి. ధృతి ధైర్యం, దాక్ష్యం సమర్థత, యుద్ధంలో అపలాయనం యుద్ధంలో వెన్ను చూపించకుండా ఉండేటువంటిది, దానం చేసే స్వభావం. ఈశ్వరభావం, ఈశ్వరభావం అంటే అధికారము అని అర్థం. ఈశ్వరభావం అంటే అధికారం, శాసించే స్వభావం పేరు ఈశ్వరభావం. ఇది క్షాత్రం కర్మ స్వభావజం. క్షత్రియులకి అంటే రాజసగుణ ప్రధానులకి సత్వగుణ తమోగుణముల కంటే రాజసగుణం ఎక్కువగా కలవారికి ఉండేది. ఇక రాజస తమస్సుల యొక్క సమపాళ్ళుంటూ సత్వం కొంచెం తగ్గితే వాళ్ళ ప్రభావం వైశ్యధర్మం అని చెప్పబడుతూ కృషి, గౌరక్ష్య, వాణిజ్యం, వైశ్వకర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. మిగిలిన 2 వర్ణాలు కలిపి ఇక్కడ చెప్పారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ చవితి. ఉమావ్రతం అనేటువంటిది ఆచరించాలి అని చెప్పేసి వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈనాడు గణపతి ఆరాధన కూడాను చాలా శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది మానవాళికి. ఆ గణపతి ఆరాధనలో దాగినటువంటి అత్యంత విశేషకరమైన ప్రభావం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఆయన తలచుకుంటేనే వెంటనే కరుణించే దైవం. అందుకనే ఆ స్వామి లీల అద్వితీయమైందిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏ ముఖ్యమైనటువంటి పనికి మనం బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలు, అద్వితీయమైనటువంటి అభివృద్ధి మనకు కలిగి తీరుతుంది. ఆ స్వామికి ప్రీతికరమైనటువంటిది ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలు. అవి కూడాను 21 పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే స్వామివారు కరుణిస్తాడు. అలాగే గరికతో కనుక స్వామిని అర్చన చేస్తూ గకార మంత్రంతో కూడి కనుక జపించినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తారు. ఇక్కడ అమ్మవారు ఉంది చూసారా, పార్వతీదేవి. ఆ తల్లినే మనం ఉమాదేవి అంటాం. ఆ ఉమాదేవిని తలుచుకొని అమ్మా అంటూ శ్రీమాత్రే నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలు, అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటుగా అభీష్టాలన్నీ నెరవేర్చడానికి ఆ తల్లి తన కుమారుడైనటువంటి గణపతికి తెలియజేస్తుంది, నాయనా చూడు వాళ్ళ సంగతి అని. కాబట్టి గణపతి ఆరాధన, ఉమాదేవి యొక్క ఆరాధన ఈ రోజున గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి చక్కటి ఫలితాలు మనకి కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. దీనిని మనం ఆచరించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహ
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవ దేహి. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధపక్షం సోమవారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46. ఈరోజు తిథి చతుర్థి అంటే చవితి సాయంత్రం 4:19 వరకు, నక్షత్రం పుష్యమి రాత్రి 9:43 వరకు, వర్జ్యం ఉదయం 6:31 వరకు. అంటే కిందటి రోజున తెల్లవారుజాము 4:50 ప్రారంభమైన ఆ వర్జ్యం ఈరోజు ఉదయం 6:31 వరకు కూడా ఉంది అని గమనించుకోగలగాలి. ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:34 వరకు, మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:18 నుండి 4:10 వరకు. అమృత ఘడియలు చూస్తే మధ్యాహ్నం 2:58 నుండి 4:39 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రద కాలం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఉమా అవతారం. ఉ అంటే పట్టుదల, ఉ అంటే యుద్ధం, మా వద్దు. ఏ హిమవంతుని పుత్రిక అయి హైమవతి అనే పిలువబడేటటువంటి పార్వతీదేవి పూర్వజన్మలో హైమవతిగా ఆవిడుందో ఆమె శంకరుడు తపస్సు చేసుకునేటటువంటి కాలంలో పరిచర్య చేయడానికని వెళ్ళింది. ఆయన అద్భుతమైనటువంటి బ్రహ్మచర్యంతోనూ ఏ విధమైన దృష్టి మార్పు లేకుండాను నిశ్చలమైనటువంటి భక్తితో తపస్సు చేసుకుంటూ ఉంటే అంతే యవ్వన దార్ఢ్యం కలిగిన, అంటే యవ్వనంలో దృఢత్వం కలిగి అటు ఇటు ఏమాత్రం మనసు చెదరని ఆ హైమవతి ఆయనకి పరిచర్య చేస్తుండేది. ఈ ఇద్దరికీ కలగబోయేటటువంటి పుత్రుని వల్లే తారకుడు అనే పేరు కలిగిన అసురుడు వధింపబడతాడు అనేది తెలిసినటువంటి దేవతలందరూ మన్మథుణ్ణి ప్రార్థించారు. నువ్వు వెళ్ళి ఆ పార్వతి పరమేశ్వరుడు అంటే పార్వతి పూర్వరూపమైనటువంటి హైమవతి, ఆ శంకరుడు అలా తపస్సు చేస్తూ ఆయన పరిచర్య చేస్తూ ఈవిడ ఉన్న సందర్భంలో పూలబాణాన్ని శంకరుని మీద వేయవలసిందిగా ప్రోత్సహించారు. వెంటనే ఆ మన్మథుడు పూలబాణాన్ని వేస్తే శంకరుడికి ఒక్కసారి దృష్టి చెలించి పార్వతి యొక్క రూపాన్ని చూసి వెంటనే ఆలోచించాడు, ఎందుకు నేను ఈ విధంగా మనసుతో చలించాను అని. వణికిపోతూ కనిపించాడు మన్మథుడు. వెంటనే 3వ నేత్రంతో ఆయన్ని భస్మం చేసేశాడు. నినింద రూపం హృదయేన పార్వతి. ఇంత అందగత్తెని నేనైతే మా ఇరువురికి ప్రేమభావాన్ని జనింపచేసి వివాహం వరకు చేయవలసినటువంటి ఏ శంకరుడున్నాడో ఆయన అటువంటి మన్మథుణ్ణి దహించి వేశాడా అని తరువాత ఆలోచించి ముందు మాత్రం వివాహం చేసుకోవాలనే అభిప్రాయంతో మాత్రం ఆయనకి పరిచర్యని చేయలేదు. అక్కడి నుంచి వెంటనే వచ్చింది, ఏ శంకరుడు
నన్ను పూర్తిగా ఇలా అవమానించాడో ఆ కారణంగా నేను ఈ క్షణం నుండే తపస్సు ప్రారంభిస్తాను అని గ్రీష్మే పంచాగ్నిమధ్యస్థ బ్రహ్మాండమైనటువంటి వేసంకాలంలో చుట్టూరా 4 వైపుల అగ్ని బ్రహ్మాండమైనటువంటి మంటల్ని రగుల్చుకుని పైన సూర్యుడు 5వ మంటగా ఉంటే అక్కడ, అలాగే శీతకాలంలో విపరీతమైనటువంటి చలిలో చక్కనైనటువంటి మంచు గడ్డ మీద పరుండి, వర్షకాలంలో దిమ్మరిస్తూ ఉన్నటువంటి వర్షంలో అలాగే బహిరంగ ప్రదేశంలో ఉండి చేస్తూ ఉంటే తల్లి తండ్రి అయినటువంటి మేనా హిమవంతులు ఉమా ఉమా అమ్మ తపస్సొద్దు అంటూ వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరూ ఈ పట్టుదలొద్దు, ఈ యుద్ధం వద్దు, మా 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 అంటూ ఉండడం బట్టి మా అయింది. ఆ తరువాత శంకరుడే స్వయంగా ఈవిడ తపస్సు చేసేటటువంటి చోటుకొచ్చి శంకరుణ్ణి గురించి, అంటే తన గురించే తపస్సు చేస్తుందని తెలిసి ఆ తల్లి స్వయంగా శంకరుడు ఏదే ఇష్టం కలిగినటువంటిదిగా తెలియచేస్తే శంకరుడు ఆనందపడి ఆ వివాహానికి అంగీకరించాడు. అంచేత ఉమాదేవిని ఆరాధించినట్లయితే వివాహం కావలసినటువంటి కన్యలకి తప్పక వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఉమాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలు ఉన్నాయి, లేదా ఉమా స్తోత్రం ఉంటూ ఉంటుంది. ఉమాశంకర స్తోత్రాన్ని కూడా కాస్త అప్రసిద్ధంగా ఉంది. దాన్ని కానీ చేసినట్లయితే తప్పక కన్యలకి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి 2 మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడూ. అందుకే సుందరకాండలో ఆవిడే పరీక్ష పెట్టుకుంది. నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు యందు ఎరుగన దానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది. అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే అది సుందరకాండ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు. అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది. ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు. కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చేయవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది. అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది. దానికే శ్రద్ధ అని పేరు. ఉరిపిడి వస్తుంది.
ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత సుఖపడి ఉండేవాడిని. ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు. ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను. నేను కూడా వదిలి ఉండాల్సింది అనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్న వాడెవరో వాడు శ్రద్ధావంతుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవతలు శ్రేష్ఠులు. శ్రేష్ఠులు నడిచిన బాటలోనే అందరూ నడుస్తారు. మీ పని పూర్తి అయింది, ఇప్పుడు సాయంకాలం అయింది కనుక అందరం వాహనాలతో పాటు విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఆ మాటలు విని పాండవులు పాంచాలురు ఊరట చెందారు. ఎంతో ఉత్సాహాన్ని పొందారు. సింహాల గుంపు గర్జించినట్లుగా గర్జించారు. ఆ తర్వాత అందరూ దుర్యోధనుడి పతనాన్ని చూసి ఎంతో సంతోషంతో మళ్ళీ శంఖాలు పూరించారు. కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మరాజు అనంత విజయాన్ని అందరూ శంఖాలు పూరించారు. భీముడు పౌండ్రం అనే శంఖాన్ని పూరించాడు. నకులుడు సుఘోషము, సహదేవుడు మణిపుష్పము అనే శంఖాలను, దృష్టద్యుమ్నుడు జయిత్రాన్ని, సాత్యకి నందివర్ధనం అనే శంఖాలను పూరించారు. అలా ఆ మహాశంఖాల నాదంతో ఆకాశం నిండిపోయింది. భూమి ఊగసాగింది. ఆ తర్వాత పాండవ సేనలో శంఖాలు, భేరులు, పణవాలు, ఆనకాలు, గోముఖాలు మ్రోగాయి. అప్పుడు ఆ చప్పుడు అతి భయంకరంగా ఉంది. ఇతరులంతా మంగళకారులైనటువంటి స్తుతి వచనాలతో పాండవులను కీర్తించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, రాజులందరూ శంఖాలను పూరిస్తూ తమ శిబిరాల్లోకి వెళ్ళారు. ఓ మహారాజా, పాండవులు మన శిబిరం వైపు వెళ్ళారు. అప్పుడు పాండవుల వెనుక యుయుత్సు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదీ పుత్రులు, ఇతర ధనుర్ధారులు కూడా శిబిరంలోకి వెళ్ళారు. ముందుగా పాండవులు దుర్యోధనుడి శిబిరం వద్దకు వచ్చారు. ఆ శిబిరం ప్రేక్షకులు వెళ్ళిపోగానే శోభను కోల్పోయిన రంగమండపంలాగా ఉంది. ఉత్సవాలు లేని నగరంలాగా ఉంది. ఏనుగులు లేని సరస్సులాగా ఉంది. అక్కడ దుర్యోధనుడు లేకపోవడంతో తేజోహీనంగా ఉంది. అక్కడ స్త్రీలు, వృద్ధులైన మంత్రులు ఉన్నారు. దుర్యోధనుడి ముందు నడిచే సేవకులు మలినమైన కాషాయ వస్త్రాలు ధరించి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు సన్యాసత్వం తీసుకోవటానికి. వారు చేతులు జోడించి పాండవులను ఆశ్రయించారు. పాండవులు కురురాజు శిబిరానికి వచ్చి రథాల నుండి క్రిందికి దిగారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. అతాకమవరోక్ష్యామి అతాకమవరోక్ష్యామి పశ్చాత్ భరత సత్తమా పశ్చాత్ భరత సత్తమా స్వయం చైవావరోహత్వం స్వయం చైవావరోహత్వం ఏతశ్రేయ స్తవానఘ ఏతశ్రేయ స్తవానఘ. ఓ అర్జున, గాంధీవాన్ని అక్షయాలైన ఈ అమ్ముల పొదలను క్రిందికి దించు. తర్వాత నువ్వు కూడా క్రిందికి దిగు. ఆ తర్వాత నేను రథం నుండి క్రిందికి దిగుతాను. ఇది నీకు మేలు చేస్తుంది అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి ఆజ్ఞను పాటించి రథం దిగాడు. తర్వాత శ్రీకృష్ణుడు గుర్రాల పగ్గాలను వదిలి రథం మీద నుండి కిందికి దిగాడు. కపీరంతర్దదే దివ్యక ధ్వజో గాంధీవ ధన్వనఘ. అలా ప్రాణులకు ప్రభువైన శ్రీకృష్ణ పరమాత్మ రథం నుండి క్రిందికు దిగగానే అర్జునుడు దివ్యధ్వజం పైన గల వానరుడు కూడా వెంటనే అంతర్ధానం అయిపోయాడు. ద్రోణ కర్ణుల దివ్యాస్త్రాలతో అప్పుడే కాలిపోయిన ఆ మహారథం
వెంటనే ఆశ్చర్యకరంగా భగ్గున మండిపోయింది. శ్రీకృష్ణుడి ప్రభావంతో యుద్ధం అయ్యేంత వరకు నిలబడి ఉంది. యుద్ధం పూర్తి కావటంతోనే భస్మమైపోయింది. సోపాసంగ సరస్మిశ్చ శాశ్వక సయుగ బంధురక శాశ్వక సయుగ బంధురక భస్మీభూతో పదద్భూమౌ రతో గాంధీవ ధన్వనక రతో గాంధీవ ధన్వనక. అర్జునుడి యొక్క రథం అమ్ముల పొదలు, కళ్ళెపుత్రాళ్ళు, గుర్రాలు, కాడి త్రాళ్లతో సహా బూడిదై నేల మీద పడిపోయింది. అలా బూడిదైన రథాన్ని చూసి పాండవులు ఎంతో ఆశ్చర్యపోయారు. అర్జునుడు చేతులు జోడించి నమస్కారం చేసి సాగిలిపడి మళ్ళీ నమస్కారం చేశాడు. తర్వాత శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, గోవిందా, ఇదెంతో ఆశ్చర్యంగా ఉంది. ఈ రథం ఎందుకు ఇలా కాలిపోయింది? దీనికి కారణం ఏమిటి? నేను వినదగిన విషయం అయితే నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఇలా చెప్తున్నాడు, అర్జున, యుద్ధభూమిలో వీరులు ప్రయోగించిన వివిధాస్త్రాలతో ఇది ఎప్పుడో కాలిపోయింది. కానీ నేను దీనిని ఎక్కి ఉన్న కారణం చేత, నా ప్రభావం చేత ఇది బూడిద కాలేదు, బొమ్మలాగా ఉంది. ఓ అర్జున, ఇప్పుడు నీ పని పూర్తి కాగానే నేను దీన్ని విడిచిపెట్టాను. ఇది బ్రహ్మాస్త్ర తేజస్సు వల్ల ముందే కాలిపోయింది ఎప్పుడో, ఇప్పుడు బూడిదైపోయింది అన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ధర్మరాజును కౌగలించుకొని ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు అదృష్టం కొద్దీ గెలిచావు, శత్రువులు ఓడిపోయారు. రాజా, అదృష్టం కొద్దీ అర్జునుడు, భీముడు, నువ్వు, నకుల సహదేవులు క్షేమంగా ఉన్నారు. వీరులంతా నశించిన ఈ భయంకర యుద్ధం నుండి శత్రువులను వధించి ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఇక చేయవలసిన పనులను వెంటనే చెయ్యి. గతంలో నేను అర్జునుడితో కలిసి ఉపప్లావ్యానికి వచ్చినప్పుడు నువ్వు మధుపర్కాన్ని ఇస్తూ నాతో ఇలా అన్నావు, రక్షితవ్యో మహాబాహో సర్వాస్వాపత్ స్వితి ప్రభో. ఓ కృష్ణ మహాబాహు, ఆపద వేళలో ఎల్లప్పుడూ నువ్వే రక్షించాలి అన్నావు. నువ్వు అలా కోరగా నేను అంగీకరించాను. నీ అర్జునుడు నా రక్షణలో విజయం పొందాడు. ఓ రాజా, వీరులంతా నశించిన ఈ ఘోర యుద్ధంలో సోదర సహితంగా నీ అర్జునుడిని కూడా ప్రాణాలతో నిలిపాను. నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను అన్నాడు. ఆ మాటలు వినగానే ధర్మరాజు ఆనందపరవశుడైపోయాడు. అతడి శరీరం జలధరించింది. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ శత్రు సంహారక, ద్రోణ, కర్ణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని నువ్వు తప్ప ఇంకెవరూ సహించలేరు. నీ అనుగ్రహం వల్లనే సాగరంలాగా ఉన్న సంసప్తక గణాలు ఓడిపోయారు. అర్జునుడు మహాసంగ్రామంలో ఎప్పుడూ వెనక్కు తిరగకుండా నిలబడ్డాడు. ఓ మహాబాహు, అదేవిధంగా ఎన్నోసార్లు మా కార్యాలన్నీ సఫలం చేశావు. నువ్వు మా తేజస్సుకు శుభాన్ని కలిగించావు. యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జయః. ఉపప్లావ్యంలో వ్యాస మహర్షి ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది అని నాకు చెప్పాడు అన్నాడు. తర్వాత పాండవ పక్షంలోని వీరులు నీ శిబిరంలోకి ప్రవేశించి ఖజానాలు, రత్నాలను, ధనాగారాన్ని అదుపులోకి తీసుకున్నారు. వెండి, బంగారము, మణులు, ముత్యాలు, మంచి మంచి నగలు, కంబలాలు, మృగచర్మాలు లెక్కలేనంతమంది దాసదాసీజనం, రాజ్యానికి సంబంధించిన సామగ్రి అన్నిటినీ పొందారు. ఓ రాజా, శత్రు సంహారం చేసిన ఆ అదృష్టవంతులు అక్షయమైన నీ ధనాన్ని పొందారు. పెద్ద పెద్దగా హర్షధ్వానాలు చేశారు. ఆ వీరులు తమ గుర్రాలను విప్పి అక్కడే విశ్రమింపజేశారు. పాండవులు, సాత్యకి అందరూ కలిసి కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, మనం
మన శుభం కోసం ఈరోజు శిబిరం వెలుపలే నివసించాలి అన్నాడు. అలాగని పాండవులందరూ సాత్యకి కృష్ణుడితో సహా శుభం కోసం బయటకు వెళ్ళారు. ఓ రాజా, శత్రు సంహారం చేసిన ఆ పాండవులు పవిత్రమైన ఓఘవతి నదీ తీరంలో ఆ రాత్రి నివసించారు. ఆ తర్వాత ధర్మరాజు సమయోచితంగా బాగా ఆలోచించి ఇలా అన్నాడు, ఓ కృష్ణ, హస్తినాపురంలో గాంధారీదేవి చాలా కోపంతో మండిపోతూ ఉంటుంది. ఆమె నువ్వు తప్ప మరెవరూ శాంతింపజేయలేరు. కనుక నువ్వు హస్తినాపురానికి వెళితే బాగుంటుంది. ఆమెను ఓదారిస్తే బాగుంటుంది. ఆమె కోపం శాంతిస్తుంది. శాంతించిన తర్వాత మేము ఆమెను దర్శిస్తాం. ఆ మమ్మల్ని ఈ సంకటం నుండి కూడా రక్షించు. ఓ భాగ్యవంతుడా, మహాత్ముడా, నువ్వు యుక్తితోనూ చక్కని కారణాలతోనూ సమయానికి తగినట్లుగా మాట్లాడతావు. వెంటనే గాంధారీదేవికి శాంతిని కలిగిస్తావు. పైగా ఆ సమయంలో పితామహుడైన వ్యాస భగవానుడు కూడా అక్కడే ఉంటాడు. నా ఈ కోరికను నెరవేర్చు అని కోరాడు. కృష్ణుడు అంగీకరించాడు. తర్వాత పాండవులు కృష్ణుడిని హస్తినాపురానికి పంపించారు. కృష్ణుడు ధారకుణ్ణి రథం ఎక్కించి తాను రథం ఎక్కి ధృతరాష్ట్రుడి వద్దకు బయలుదేరాడు. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, హయాలు కట్టబడి ఉన్నాయి, గుర్రాలు. దానిపై ఆయన ప్రయాణిస్తూ ఉండగా పాండవులు ఆయనతో మళ్ళీ ఇలా అన్నారు, ఓ కృష్ణ, ఆ గాంధారీదేవి పుత్రులను కోల్పోయింది. ఆ తల్లిని ఓదార్చు అని చెప్పారు. కృష్ణుడు పాండవుల ప్రార్థనను అర్థం చేసుకున్నాడు. వేగంగా ప్రయాణం చేసి గాంధారీదేవి వద్దకు వేగంగా చేరాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, ధర్మరాజు కృష్ణుణ్ణి గాంధారి వద్దకు ఎందుకు పంపించాడు? అంతకుముందు కౌరవులతో సంధి కోసం కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన కోరిక తీరలేదు. అందువల్లనే యుద్ధం జరిగింది. ఘోర యుద్ధంలో యోధులందరూ మరణించారు. దుర్యోధనుడు మరణించాడు. ఇక భూమండలంలో ధర్మరాజుకు శత్రువులే లేరు. కౌరవులు శిబిరాలు ఖాళీ చేసి పారిపోయారు. ధర్మరాజుకు ఉత్తమ కీర్తి లభించింది. ఇక మళ్ళీ ధర్మరాజు కృష్ణుడిని ఎందుకు హస్తినాపురానికి పంపించాడు? అందుకు ఏమైనా కారణం ఉందా? స్వయంగా జనార్దనుడే వెళ్ళాడంటే అది ఏదో పెద్ద కారణం అని నాకు అనిపిస్తుంది. కనుక ఓ మహర్షి, నాకు ఈ విషయాన్ని యథాతథంగా చెప్పు. ఇలా ధర్మరాజు పని చేయటంలోనే ఆంతర్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది. దానికి సమాధానం చెబుతున్నాను విను. భీముడు దుర్యోధనుణ్ణి గదాయుద్ధంలో నియమాలు అతిక్రమించి వధించాడు కదా. అందుకు ధర్మరాజుకు తీవ్రమైన భయం పట్టుకుంది. అందుచేత మహాభాగ తపోబలం కలదైనటువంటి గాంధారి కోపిస్తుందేమో అని ధర్మరాజు భావించాడు. గాంధారి తన ఘోర తపస్సుతో 3 లోకాలను దహించగల శక్తి గలది. అందుకే ధర్మరాజు గాంధారి గురించి బాగా ఆలోచించాడు. గాంధారి ముందుగా క్రోధంతో మండిపడే అవకాశం ఉందని గ్రహించాడు కూడా. ఆమెను శాంతింపచేయాలని అనుకున్నాడు. మనం ఇలా ఆమె పుత్రులను చంపినట్లుగా వింటే ఆమె కోపిస్తుంది. తన మనస్సులోని అగ్నితో మనల్ని కాల్చివేస్తుంది అని భావించాడు. యుద్ధంలో న్యాయంగా పోరాడే తన కుమారుడిని మోసంతో చంపారని విన్న తరువాత గాంధారి దుఃఖాన్ని ఎలా సహిస్తుంది? సహించలేదు కదా అని ఇలా అనేక విధాలుగా ఆలోచించి ధర్మరాజు భయపడ్డాడు, దుఃఖించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, తవ ప్రసాదాద్ గోవింద, తవ ప్రసాదాద్ గోవింద, రాజ్యం నిహత కంటకం, రాజ్యం నిహత కంటకం, అప్రాప్యం మనసాపీదం, అప్రాప్యం మనసాపీదం,
ప్రాప్తమస్మాభిరచ్యుత ప్రాప్తమస్మాభిరచ్యుత. ఓ గోవింద, నీ అనుగ్రహం వల్లనే మా రాజ్యం శత్రువులు లేనిదయింది. ఓ అచ్యుత, మేము మనస్సులో ఊహించనిది కూడా మాకు లభించింది. ఓ యాదవ నందన, ఒళ్ళు జలధరించేలాగా జరిగిన ఈ యుద్ధంలో నువ్వు కూడా మహావినాశనాన్ని కల్పించావు. దాన్ని నేను చూశాను. గతంలో దేవాసుర సంగ్రామంలో రాక్షస సంహారం కోసం నువ్వు ఎంతో సహాయం చేశావు. అప్పుడు రాక్షసులు వధించబడ్డారు. అదేవిధంగా మాకు సహాయం చేశావు. నీ సారథ్యంతోనే మమ్మల్ని నిలబెట్టావు. ఈ మహాసంగ్రామంలో అర్జునుడికి నువ్వు దిక్కుగా నిలవకపోయినట్లయితే ఈ సేనా సముద్రాన్ని జయించడం సాధ్యమయ్యేది కాదు. కృష్ణ, మా కోసం నువ్వు ఎన్నో గదలు దెబ్బలు తిన్నావు. పరిగలు, శక్తులు, బిందిపాలు, తోమరాలు, గొడ్డాళ్ళ దెబ్బలు కూడా తిన్నావు. కఠినమైన మాటలు కూడా విన్నావు, భరించావు. రణభూమిలో వజ్రాయుధ స్పర్శ వంటి శస్త్రాల దెబ్బలు కూడా భరించావు. ఓ అచ్యుత, దుర్యోధనుడు పడిపోగానే నువ్వు తిన్న దెబ్బలన్నీ సఫలమైపోయాయి. కృష్ణ, నువ్వు ఇంతగా శ్రమపడి కష్టపడి మాకు అందించిన ఫలితం నశించకుండా ఉండేలాగా నువ్వు కాపాడు, ప్రయత్నించు. కృష్ణ, మేము గెలిచినా కూడా మా మనస్సు సందేహంతో ఉంది. ముందుకు మేమేమైపోతామో తెలీదు. ఎందుకంటే గాంధారీదేవి కోపం గురించి ఒక్కసారి ఆలోచించు. ఆ మహాభాగ నిత్యము తీవ్రమైన తపస్సు చేస్తూ కృషించిపోతూ ఉంది. పుత్రులు పౌత్రులు మరణించారని విని ఆమె తప్పకుండా మా మీద కోపించుంటుంది. మమ్మల్ని కాల్చివేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెను ఓదార్చటమే ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. పుత్రులు మరణించినందుకు ఆమె ఎంతో కోపంతో కన్నెర్ర చేసినప్పుడు ఆమెను నువ్వొక్కడివే చూడగలవు, ఇంకెవరూ చూడలేరు. ఓ మాధవ, కనుక ఆ గాంధారీదేవి నుండి మమ్మల్ని రక్షించు. కోపంతో మండిపడే గాంధారిని శాంతింపచేయటానికి నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళు. నాకిదే ఇష్టం. త్వం హి కర్త వికర్తా చ, త్వం హి కర్త వికర్తా చ, లోకానాం ప్రభవాప్యయః, లోకానాం ప్రభవాప్యయః. హేతుకారణ సంయుక్తైః, హేతుకారణ సంయుక్తైః, వాక్యైః కాలసమీరితైః, వాక్యైః కాలసమీరితైః. క్షిప్రమేవ మహాబాహో, క్షిప్రమేవ మహాబాహో, గాంధారీం శమయిష్యసి, గాంధారీం శమయిష్యసి. లోకాలకు నువ్వే కర్తవు, వికర్తవు, నువ్వే ఉత్పత్తి, ప్రళయం కూడా అయి ఉన్నావు. కనుక ఓ ప్రభు, నువ్వు యుక్తితో మంచి కారణంతో సమయానికి తగినట్లుగా మాట్లాడు. నువ్వే గాంధారికి శాంతిని కలిగిస్తావు. పితామహుడైన వ్యాస భగవానుడు కూడా అక్కడే ఉంటాడు. ఓ కృష్ణ, పాండవుల మేలు కోరి నువ్వే ఎలాగైనా గాంధారీదేవి యొక్క కోపాన్ని నువ్వు శాంతింపచేయి అని కోరాడు. ఆ మాట విని కృష్ణుడు ధర్మరాజు బాధను అర్థం చేసుకున్నాడు. వెంటనే దారుకుడిని పిలిపించాడు. రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. దారకుడు వెంటనే రథం సిద్ధమైందని కేశవుడికి చెప్పాడు. కృష్ణుడు ఆ రథాన్ని ఎక్కి త్వరగా హస్తినాపురానికి బయలుదేరాడు. వేగంగా హస్తినాపురానికి చేరి నగరంలోకి ప్రవేశించాడు. తన రథఘోషంతో నగరాన్ని ప్రతిధ్వనింపజేశాడు. తన రాకను ధృతరాష్ట్ర మహారాజుకు తెలిపాడు. ధృతరాష్ట్రుడి భవనానికి చేరాడు. కృష్ణుడు రథం నుండి దిగి ఎంతో దీనంగా లోపలికి వెళ్ళాడు. అప్పుడు అంతకుముందే అక్కడికి వచ్చిన వ్యాస మహర్షిని కృష్ణుడు చూశాడు. తర్వాత కృష్ణుడు వ్యాసుడికి ధృతరాష్ట్రుడికి పాద నమస్కారం చేశాడు.
ఎలాంటి కలవరపాటు లేకుండా గాంధారికి కూడా నమస్కారం చేశాడు. తర్వాత కృష్ణుడు ధృతరాష్ట్రుడికి చేతిని పట్టుకొని దుఃఖించాడు. ఒక ముహూర్త కాలం పాటు కన్నీరు కార్చి నీటితో కళ్ళనంతా శుభ్రం చేసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.